బీసీల అభ్యున్నతి ప్రగతికి అండగా నిలిచి ముందుండి నడిపిస్తామని ఉమ్మడి పార్టీల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ప్రకటించారు. గురువారం స్థానిక చౌడేశ్వరి ఆలయం నందు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం కోసం ఏపీ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాల గెలుపు కోసం అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుతూ శాంతి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాజహాన్ బాషా హాజరయ్యారు. ఇందులో భాగంగా షాజహాన్ బాషాకు దుశ్శాలువా పూలమాలలతో సన్మానించారు. అలాగే మదనపల్లి నియోజకవర్గంతో పార్లమెంట్ పరిధిలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎన్డీఏకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వాళ్ళ జీవితాల్లో వెలుగిచ్చి వాళ్ళకు ఎన్ని రకాల బీసీ సంఘాలు ఉన్నాయో అందరికీ దగ్గర తీసుకొని ముందు నడుస్తాం. మేము రాజశేఖర ఆధ్వర్యంలో తప్పకుండా బీసీ కమ్యూనిటీ హాల్ మనం రింగ్ రోడ్ లో కట్టబోతున్నాము. అది దానికి స్థలం కూడా నేనే ఇస్తాను, డబ్బులు కూడా నేనే ఇస్తాను. అది పూర్తిగా కట్టి బీసీల సంక్షేమం కోసం నిర్మిస్తామని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కాన్స్టిట్యున్సీ పరంగా రేపు బీసీలకే పెద్దపీట, బీసీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాము, బీసీల ఎదుగుదల కోసమే పనిచేస్తాము. బీసీల ఏ విషయమైనా కానీ నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయి నుంచి మదనపల్లి టౌన్ వరకు మీరు ఏ ఇష్యూ ఉన్నా మీరు దయచేసి నా దృష్టికి తీసుకురండి. అది పరిష్కార మార్గంలో పెట్టి సమాజంలో మీరు అందరిలాగా అందరి సమానంగా మీరు బతికి ఎదిగేటట్టుగా చేసే బాధ్యత మరొకసారి నాది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా కానీ ఒక్క నిమిషం కోసం మీరు అధైర్యపడద్దండి, ఆలోచన చేయొద్దండి. నేను కూడా బీసీనే, మనం అందరం ఒక దీనికి వచ్చి కలిసి ఒక చెట్టు కింద ఉన్న వాళ్ళమే. మనం ఒక చెట్టుకు ఉన్న ఇవి మొక్కలే, దానికి ఏ విధంగా మనం చేయాలా, మీకోసం ఏ ఒక అభివృద్ధి కానీ ఏ సంక్షేమ కార్యక్రమాలు కానీ రేపు అన్ని విధాలుగా మీరు సమాజంలో అందరి సమానంగా మీరు ఎదిగేంత వరకు మీరు 5 సంవత్సరాల వరకు పూర్తి స్థాయిగా మీకోసమే పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను. జై తెలుగుదేశం. పల్లి కాన్స్టిట్యూషన్ సభ్యులు ఇక్కడికి గౌరవార్థకంగా బీసీ సంఘం తరపున మనం పిలవగానే రావడం జరిగింది. మనం బీసీలందరూ కూడా ఉమ్మడి అభ్యర్థులకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన అభ్యర్థులకు మద్దతు తెలిపే విధంగా అన్నగారిని ఇక్కడికి మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటు మొత్తం సభ్యులందరికీ కూడా నేను అందరికీ మద్దతు తెలియజేస్తూ రాష్ట్రం మొత్తం పైన కూడా మేము మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను మాటిస్తున్నా, మీ రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడా కూడా ఇంత కూడా తప్పు చేయనటువంటి వ్యక్తి అని మీకు విశ్వాసం ఉంటే షాజహాన్ అన్న గెలిపే మన గెలుపుగా ఆలోచన చేయాలి, గెలిపించాలి.
55,000 ఓట్ల పై చిలుకుతో రాజశేఖర్ యాదవ్ మాటిస్తున్నాడు. షాజహాన్ బాషా గారు గెలుస్తున్నారు. ఇది అందరికీ బాగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రజానికానికి కూడా నిజానికి ఓటేయండి, నిజాయితీకి ఓటేయండి, నిజాన్ని గెలిపించండి. ఎక్కడా కూడా నిజాన్ని మరుగున పెట్టే కార్యక్రమం చేయొద్దండి. షాజహాన్ గెలిపించండి. మీ అందరికీ మన వాళ్ళందరికీ నేను మాటిస్తున్నా, ఎక్కడ కష్టం వస్తే కూడా మీ రాజశేఖర్ యాదవ్ ఉంటాడు. షాజహాన్ అన్న కంటే ముందు కూడా ఆయన ఆత్మ రాజశేఖర్ యాదవ్ అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పి మన సభ్యులందరికీ నేను తెలియజేస్తూ, ప్రజలకందరికీ కూడా ఎక్కడ కూడా డబ్బుకు మోసపోవద్దండి, నిజానికి ఓటేయండి, షాజహాన్ అన్నను గెలిపించండి. పార్లమెంట్ నల్లారి కిరణ్ అన్నను మాత్రము 100కు 100% గెలిపిస్తాం. మేము ఎన్ని నియోజకవర్గాలకు మాట ఇచ్చినామో, ఎన్ని పార్లమెంటుకు మాట ఇచ్చినామో అన్ని గెలిపించే విధంగా ఈరోజు అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాం. గారి నాయకత్వం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జగన్ బాషా గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ఉమ్మడి అభ్యర్థుల విజయానికి జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, జై బీసీ, జై బీసీ. వర్ధిల్లాలి. ఇట్లున్నా బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జగన్ బాషా గారి నాయకత్వం, ఐక్యత, జగన్ బాషా గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ధ్యేయం వచ్చి బీసీల ఎదుగుదల, వాళ్ళ ఉన్నతి, వాళ్ళ ప్రగతి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. బీసీలు గట్టి పరిస్థితుల్లో అన్ని విధాలుగా వాళ్లకు ఎదుగుదలలో తీసుకువచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగిచ్చి వాళ్ళకు ఎన్ని రకాల బీసీ సంఘాలు ఉన్నాయో అందరికీ దగ్గర తీసుకొని ముందుకు నడుస్తాం. రాజశేఖర ఆధ్వర్యంలో తప్పకుండా బీసీ కమ్యూనిటీ హాల్ మనం రింగ్ రోడ్లో కట్టబోతున్నాము. అది దానికి స్థలం కూడా నేనే ఇస్తాను, డబ్బులు కూడా నేనే ఇస్తాను. అది పూర్తిగా కట్టి బీసీల సంక్షేమం కోసం నిర్మిస్తామని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కాన్స్టిట్యున్సీ పరంగా రేపు బీసీలకే పెద్దపీట, బీసీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాము, బీసీల ఎదుగుదల కోసమే పనిచేస్తాము. బీసీల ఏ విషయమైనా కానీ నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, గ్రామ స్థాయి నుంచి మదనపల్లి టౌన్ వరకు మీరు ఏ ఇష్యూ ఉన్నా మీరు దయచేసి నా దృష్టికి తీసుకురండి. అది పరిష్కార మార్గంలో పెట్టి సమాజంలో మీరు అందరిలాగా అందరి సమానంగా మీరు బతికి ఎదిగేటట్టుగా చేసే బాధ్యత మరొక్కసారి నాది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా కానీ ఒక్క నిమిషం కోసం మీరు అధైర్యపడద్దండి, ఆలోచన చేయొద్దండి. నేను కూడా బీసీనే, మనం అందరం ఒక దీనికి వచ్చి కలిసి ఒక చెట్టు కింద ఉన్న వాళ్ళమే. మనం ఒక చెట్టుకు ఉన్న ఇవే ముక్కలే. దానికి ఏ విధంగా మనం చేయాలా, మీకోసం ఏ ఒక అభివృద్ధి కానీ ఏ సంక్షేమ కార్యక్రమాలు కానీ రేపు అన్ని విధాలుగా మీరు సమాజంలో అందరి సమానంగా మీరు ఎదిగేంత వరకు మీరు 5 సంవత్సరాల వరకు పూర్తి స్థాయిగా మీకోసమే పనిచేస్తానని తెలియజేస్తాను.